హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో ముందుగా నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ అన్నిటి ఫాలో చేసి లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఆ రోజు సండే వచ్చింది కదండి తొలి ఏకాదశి. సో లక్కీగా మా స్కూల్ హాలిడే, కానీ మా వారు ముందు రోజు సాటర్డే పూజకి లీవ్ పెట్టారు కాబట్టి మా వారు సండే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో నేనైతే ఇంకా రూమ్స్ అయ్యి శుభ్రం చేసుకుని తలారా స్నానం చేసేసి పిల్లలకు కూడా స్నానాలు చేయించుకుని బయట వాకిల్లో అయితే చిన్న ముగ్గు ఇట్లా వేసుకున్నాను. అరటి పిల్లకలు మామిడాకులు పెట్టుకున్నాను. గడపకి ఇంకా పసుపు కుంకుమ పెట్టుకొని ఇట్లయితే అలంకరణ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా ప్రసాదం విషయానికి వచ్చేసరికి పాల తాలికలు అనగా హారతి చేసుకుంటున్నానండి. మా గోదావరి సైడ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు హారతి వండుకుంటామన్నమాట ప్రసాదంగా. ఇంకా తినడం కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అందులో బెల్లము కొబ్బరి ముక్కలు ఉన్నవాళ్ళు అయితే అంటే కొంచెం మన శక్తి మేరకు బాదం పప్పు జీడిపప్పు అట్లా కూడా వేసుకుంటారు. చాలా బాగుంటుంది బెల్లపు హారతి అన్నమాట అది. సో ఇంకా నేను దేవుడి దగ్గర అలంకరణ వచ్చేసరికి తులసి మాల, కనకాంబరాల మాల, కలువ పూలతో ఇలా డెకరేట్ చేసుకున్నాను. వెంకటేశ్వర పటానికి ఇట్లా వేసుకుని మిగతా పటాలన్నిటికీ చామంతి పూలు అయితే పెట్టుకున్నానండి. గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రసాదాల దగ్గరికి వచ్చేసరికి జామకాయ ఇంకా ద్రాక్ష పళ్ళు పెట్టుకుని టెంకాయ కొట్టుకున్నాను అనమాట. హారతి నైవేద్యంగా పెట్టుకుని దానిపైన చిన్న ఒక బెల్లం ముక్క పెట్టుకుని దీపం ధూపం వెలిగించి పుష్పాలు వచ్చేసి చామంతి పూలు 2 టైప్స్ ఇంకా కస్తూరి పూలు అక్షతలతో అయితే పూజ చేసుకున్నాను. శ్రీ విష్ణు సహస్రనామం చదువుకుని శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి కూడా చదువుకున్నానండి. చదువుకుని ఇంకా హారతి ఇచ్చేసి పూజ అయితే సమాప్తం చేసేసాను. ఇంకా నెక్స్ట్ పిల్లలకి టిఫిన్ పెట్టేసుకుని 10:30 ఆ టైంకి అయితే ఇంట్లో స్టార్ట్ అయ్యాను. పిల్లలు తీసుకుని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయానికి అయితే వెళ్ళానండి. నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ ఈ టెంపుల్ చాలా తెలుసు కదా, చాలా ఫేమస్ అనమాట నెల్లూరులో. ఇది పెన్నా అనేది ఒడ్డున ఉంటుంది. సో నేనైతే ఇంకా పిల్లలు తీసుకుని వెళ్ళిపోయాను. ఎలాగో సండే కాబట్టి వెళ్ళాలి, ఏకాదశి రోజు మంచిది కాబట్టి ఏదైనా టెంపుల్ విజిట్ అవ్వడం, అందులో విష్ణుమూర్తి కాబట్టి వెళ్ళాను. సో చాలా రష్ ఉందండి, అయినా కానీ వెళ్ళాను. టికెట్ తీసుకుందామా అని అనుకున్నాను, కానీ ఫ్రీ దర్శనం కంటే టికెట్ తీసుకుంటేనే చాలా క్యూ లైన్ ఉంది. ఎంత ఉందంటే గుడి ఒక చుట్టూ తిరిగి అంత ఉందన్నమాట లైన్. అయినా సరే పిల్లలతో అలా వెయిట్ చేసి నిలబడ్డాను. ఫైనల్గా దర్శనం అయితే చేసేసుకున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ గుడికి ఆనుకుని పెన్నా నది ఉంటుందని చెప్పాను కదండి, అదే పెన్నా నది. నెల్లూరుకి ఉన్న నది పెన్నా నది అనమాట. సో నెక్స్ట్ ఈవినింగ్ పూజకి గరుడ వాహనాన్ని ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇంతే, ఇంట్లో పూజ చేసుకున్నాను, గుడికి కూడా వచ్చాను. తొలి ఏకాదశి రోజు అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది, తృప్తిగా ఫీల్ అయ్యాను అనమాట. సో నేను ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.